ఏలేశ్వరంలో ప్రశాంతత ఎన్నికల లక్ష్యంగా ప్రజల్లో ధైర్యం నింపేందుకు కేంద్ర సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శేఖర్ మాట్బు మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును ప్రజలు స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు కేంద్ర పోలీసు బలగాలు భద్రతా భరోసా ఉంటుందని తెలియజేసేందుకు ఈ సంయుక్త కవాతు నిర్వహించామని తెలిపారు. ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావద్దని, ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వారిదేనని తెలియజేస్తూ నిర్భయంగా ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రతిపాడు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఏలేశ్వరం మండలంలో ఈరోజు కేంద్ర బలగాలతో పాటు సర్కిల్ సిబ్బందితో పాటు కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. రానున్న ఎలక్షన్ సందర్భంగా కేంద్ర ఎలక్షన్ కమిషన్ వారు, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వారు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సర్వం సిద్ధపరిచి ప్రజాస్వామ్య పరంగా ప్రతి పౌరుడికి ఇవ్వబడిన ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో తన నచ్చిన అభ్యర్థికి ఓటును వేసుకునేలాగా అన్ని పరిస్థితులు కల్పించబడాలని ప్రతి ఓటర్కు కూడా భరోసా, ధైర్యం కల్పించడానికి కవాతు నిర్వహించడం జరిగింది. ప్రతి పౌరుడు కూడా తన విలువైన ఓటు హక్కును వినియోగించుకుని నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిందిగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఎలక్షన్ సందర్భంగా పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, గ్రూపులకు అతీతంగా ఎవరు కూడా ఘర్షణలకు పాల్పడొద్దని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ ఎలక్షన్ సమయంలో ఫోర్స్లో ఉన్న అధికారులన్నిటి బట్టి ఎవరైనా కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు చట్ట ప్రకారం తీసుకోబడతాయి. వారి యొక్క జీవితాలు నేర ప్రవృత్తిగా దాంట్లో లిస్టులోకి చేర్చబడి వారి యొక్క అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దనేసి ముఖ్యంగా యువతకు ప్రతి ఒక్కరు కూడా మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ రానున్న ఎలక్షన్స్లో ప్రతి చిన్న విషయానికి విశేషంగా స్పందించి చిన్న విషయాలను పెద్దదిగా చేయడం అనేది అలవాటుగా, పరిపాటుగా మారుతూ ఉంటుంది. దయచేసి ఎవరు కూడా ఎలక్షన్లో సజావుగా సాగడానికి సహకరించి మీ ఓటు హక్కును ప్రభుత్వం వారు కల్పించిన స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మీ ఓటు హక్కును వినియోగించవలసిందిగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ కవాతులో ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే రానున్న ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేయబడిందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అండర్లో పూర్తిగా అన్ని పరిస్థితులు, సౌకర్యాలు కూడా కల్పించడం జరిగిందని భరోసా ఇస్తూ ఎవరైనా బలహీనులు కానీ లేదంటే భయభ్రాంతులు గురయ్యే వాళ్ళు కానీ ఎవరో లేకుండా వాళ్ళ ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్వహించుకోమని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.